తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఇందులో చెప్పిన మాట మేము గతంలో కూడా భర్తీ చేశాం, భవిష్యత్తులో కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా తన ఖాతాలో వేసుకొని ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి జాబ్ క్యాలెండర్ అని చెప్పి యూత్ అది డిక్లరేషన్ అని చెప్పి మా అందరికీ కూడా మాటిచ్చారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది జరగలేదన్నా కనీసం మాకు ఉద్యోగాలన్నా రావాలి అంటే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అంటూ పిల్లలందరూ కూడా వచ్చి మరి వారు కలిశారు. వారందరు చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, డీజీపీని కూడా కలిసి అడిగారు, అయ్యా మీరు చెప్పిన మాటే, మేము అడుగుతున్నది ఏది గొంతమ్మ కోరికలు కావు, మీరు చెప్తున్న మాట మీడియాలో స్పష్టంగా ప్రభుత్వమే ఇచ్చిన వివరాలు ఏవైతున్నాయో వాటి ఆధారంగానే మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఆధారంగానే అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో చేస్తా అన్నారు. సరే 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయలేదు. చేయకపోగా నిరుద్యోగ భృతి అన్న మాటను ఎక్కడో ముంచేసినారు. 4,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి అన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు. కనీసం మేము 4 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నాం. మా తల్లి తండ్రి అవస్థలు పడి మమ్మల్ని హైదరాబాద్లో ఇక్కడ ఉంచి నెల డబ్బులు పంపి మా కొడుకు లేదా మా కూతురు గవర్నమెంటు ఉద్యోగం వస్తే ఒక సామాజిక భద్రత, సమాజంలో ఒక గౌరవం ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో నిన్నగాక మొన్న శిల్పకళా వేదికలో మాట్లాడుతూ ఎండ్రిని దాగి చావండి అని కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు లేని ఆలోచన, మమ్మల్ని లేనిపోని విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. 20,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు మా తరపున పత్రికలతో మాట్లాడండి. పత్రికా ముఖంగా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, ఉత్తరం రాయండి, అన్ని ఖాళీలు అన్ని వివరాలతో వారికి విజ్ఞప్తి చేయండి, అసెంబ్లీలో కూడా ప్రశ్నించండి అంటూ వాళ్ళందరూ కూడా ఇవాళ మమ్మల్ని కలవడానికి వచ్చారు. వారికి నేను చెప్పింది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో 95% మనం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యలో, ఉపాధి అవకాశాల్లో, ప్రభుత్వ కొలువుల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించిన ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 2,32,000 ఉద్యోగాలు, మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చిన సంవత్సరంన్నర ఈ కొత్త జోనల్ వ్యవస్థ తేవడానికి 95% రిజర్వేషన్లు తేవడానికి ఇబ్బంది కలిగిన ఉన్న మిగతా 6 ఏళ్ల కాలంలో మరి 2,32,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు 46,000 పైచిలకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ కోరిక మేరకు వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తప్పకుండా అడిగి మరి వారు దిగి వచ్చేదాకా మీతో మేము కూడా ఉంటాం. నన్ను వాళ్ళు దిల్సుఖ్ నగర్ కూడా రమ్మని ఆహ్వానించారు. అన్న మీరు రండి, మేమందరం దిల్సుఖ్ నగర్లో ఉన్నాము, మీరు రండి అంటే తప్పకుండా తొందరలో దిల్సుఖ్ నగర్ కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి ఆ పిల్లలకు మాటిచ్చాను. ఇవాళ వచ్చిన 100 మంది కాదు, అక్కడ వేలాది మంది ఉన్నారు. వారందరినీ కలుస్తాం. వారందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం, వారందరిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దొంగ మాటలు, ఇవ్వని ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చేస్తున్న నటనలు, ఇవన్నీ కూడా బయట పెడతాం. ఈ చేతగాని అసమర్థ ప్రభుత్వం దిగిపోయేదాకా వారితో పాటు భుజం కలిపి ముందుకు నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఒక పని చేయమనండి. జూపల్లి కృష్ణారావు గారి కంటే ముందో ఎస్కాట్ వెనుకో ఎస్కాట్ ఉంటుంది. ఆయనే కదా నిన్న నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు కనుక మాకు ఆయనకంటే పోలీస్ ఎస్కాట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు. మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రా, హోంమంత్రా, జూపల్లా, ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చలను మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం,
మళ్ళీ నీ పోలీసుల్లో పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు, అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డ్నే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లి, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు, నువ్వే చెప్పినావు, అది నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి వీఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇవాళ రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఆ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు. మా వాళ్ళని కంచన్బాగ్కు పంపించావు కదా, మరి కంచన్బాగ్కు పోదాంపా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పోలీస్ స్టేషన్. ఈ పోలీసులు రక్షణగా ఉంటారు. ముఖ్యమంత్రి